ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన ఎంతో దేవుని మీద తృష్ణ కొనిగిన వారమై దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానము చేయడానికి ప్రభువు మనకిచ్చిన గొప్ప ఉన్నతమైన స్థితిని బట్టి దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు అతను గొప్ప అదృష్టవంతుడు అని. ఈ లోకంలో ఒక గంట ఎక్కువ నిద్రపోతే అదృష్టం కాదు, ఒక 100 ఎక్కువ సంపాదించుకుంటే అదృష్టం కాదు, కానీ దేవుని ధర్మశాస్త్రపు సంగతులను ధ్యానం చేస్తే మాత్రం అది తరిగిపోని ఆస్తిని సంపాదించుకోవడమే. గడిచిన సందేశంలో ప్రార్థన ఎవరికి చేయాలి అన్న విషయాన్ని మనం ధ్యానం చేస్తూ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు పేరట పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రార్థించాలి అన్న విషయాన్ని మనం చూసాం. భక్తులందరూ కూడా అలాగే ప్రార్థించారు. ప్రభుల వారు శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసివేయి. మరలా ఒక మాట అంటాడు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే ప్రభువా తండ్రి అని సంబోధించాడు. ఈ దినమున దేవుని ఆత్మ నడిపింపును బట్టి మరొక సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? మనం అనుకుంటాం అందరి ప్రార్థన వింటాడు అని. అది నెక్స్ట్ సందేశంలో వస్తుంది. దేవుడు ఎవరి ప్రార్థన వినడు అన్నప్పుడు అందరి ప్రార్థన వింటాడా వినడని తర్వాత మనకు జవాబు దొరుకుతుంది. ఇప్పుడైతే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే, ప్రార్థించే వ్యక్తులకు కొన్ని అర్హతలు ఉండాలి. ప్రభుత్వం ఇప్పుడు కొన్ని పరీక్షలకు, ఉద్యోగాలకు కొన్ని నోటిఫికేషన్స్ వదిలారు. టీచర్ పోస్టులు వదిలారు, గ్రూప్ 2 పోస్టులు కొన్ని వదిలారు. అందరం రాస్తామా మనం పరీక్షలు? ఇప్పుడు ఉదాహరణకు టీచర్ పోస్ట్ వదిలారు. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒక 6,000 పైబడినటువంటి ఉద్యోగాలు వదిలారు. ఎవరు టీచర్ పోస్టుకు అర్హులు అంటే అందరూ అర్హులే అంటామా మనం? అనలేం. దానికి ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి వారు మాత్రమే రాయడానికి అర్హులు, ఉద్యోగానికి అర్హులు కాదు. ఉద్యోగానికి మరలా వారు తగిన ప్రావీణ్యతను సంపాదించుకున్నప్పుడే వారు అర్హులు అని మనకు తెలుసు. మరి అలాంటప్పుడు ప్రార్థన ఎవరు చేసినా వింటారు అని అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, బైబిల్ కొన్ని లక్షణాలు చెప్పింది. ఆ లక్షణాలు లక్షణంగా ఎవరిలో అయితే ఉంటాయో వారందరి ప్రార్థనను దేవుడు వింటాడు. దారంబడితో పోయేవాడు దేవుని మందిరం దగ్గర నిలబడేసి స్వామి నన్ను కాపాడు అంటే వింటాడా? మీరే చెప్పండి. దారంబడితో ఎవరో వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలామంది ఈ దారిన వెళ్తుంటే నేను చూస్తూ ఉంటాను. ఇక్కడికి స్కూటర్ మీద వెళ్తుంటారు, నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే వెనకల పాఠశాలలు ఉన్నాయి కాబట్టి. వెళ్ళే వాళ్ళందరూ మందిరం దగ్గరికి రాగానే అన్యులు కావచ్చు, క్రైస్తవులే అయ్యండి ఒక్కర్లా, ఎవరైనా కానీ ఇక్కడికి రాగానే ఇట్లా పట్టేసుకుంటారు. నేను అనుకుంటాను గ్యాస్ నొప్పి వచ్చిందేమో చర్చి దగ్గరికి వచ్చేళ్ళకి అని. ఇట్టనేసుకొని ఇట్లా వంగి వెళ్ళిపోతారు. అదే ఒక భక్తి. సో అప్పుడు వాళ్ళు ఏదో మనసులో అనుకొని ఉంటారు. జరిగిందనా? చూద్దాం, లేఖన భాగంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం నుంచి అతడు 4 వరకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు
పగలు ఇంచుమించు 3 గంటల వేళ 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము అని అనగానే కొర్నేలి అనబడే ఒక భక్తిపరుడు మనకు కనిపిస్తాడు. ఆ భక్తిపరునికి ఉన్న లక్షణాలు చాలా చెప్పాడు అక్కడ. చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఏమేమిటి మంచి లక్షణాలు అంటే, దేవునికి భయపడేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఎందుకు ఇతని ప్రార్థన అంగీకరించబడింది? ఇతను భక్తి కలిగిన వాడా? ఇతను ప్రభువును నమ్ముకున్నవాడా? దేవాలయంలో ప్రార్థన చేసేవాడా? ఎందుకు దేవుడు ఇతని ప్రార్థన విని దేవుని దూత వచ్చి, కొర్నేలి నీ ప్రార్థన వినపడింది, నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు అన్ని దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి, నువ్వు యొప్పేకి మనుషులను పంపించి పేతురు అనే ఒక ఆయన పిలిపించుకొని దేవుని వాక్యము చెప్పించుకో అని అన్నాడు. మొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మాలన్న ఆశ కలిగిన వారి ప్రార్థన వింటాడు, అందరి ప్రార్థన కాదు. ఎలాగైనా సరే దేవుని నమ్ముకోవాలి, ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని హృదయములో ఒక ఆశ ఉంటుంది చూడండి, వారి ప్రార్థన వింటాడు ప్రియులారా. వాస్తవానికి కొర్నేలి అన్యుడు, ప్రభువును గురించి తెలిసిన వాడే కానీ ప్రభు నామమందు రక్షించబడిన వ్యక్తి కాదు, లేదా యేసు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించిన వ్యక్తి అంతకన్నా కాదు. కానీ ఇతని మనస్సులో ఏ ఆశ ఉంది అంటే, ఆ ప్రభువును తెలుసుకోవాలి, ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉండాలని ఎప్పటికీ ఆశ. అందుకే మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం, 107వ కీర్తనకి వెళితే, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. కొర్నేలి ఆశ ఏంటంటే, ఆ ప్రభు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అని, ఆ ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ ఆయనకుంది. అందుకే ఇతను ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఒక శతాధిపతి అయినా దేవుడంటే భయము ఉంది, భక్తి ఉంది. ఆ భయభక్తి, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని 10గురికి సహాయము చేసే గుణము ఉంది, ఆపదని వస్తే ఆదుకునే గుణం ఉంది. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా ప్రభువా ఎలాగ ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చేది అని మొరపెట్టేటటువంటి మనసు ఉంది ఇతనికి. ఇతనికి ఉన్న ఆశ దేవుడు గుర్తించాడు. అందుకే ఈ వ్యక్తి అలాగే అంతమైపోకూడదు అని తన దూత దర్శనమందు మాట్లాడుతుంది, కొర్నేలి నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధానానికి వచ్చాయి, ఇప్పుడు నువ్వు రావాలి దేవుని సన్నిధానానికి. సో ప్రార్థన చేస్తేనో, దాన ధర్మాలు చేస్తేనో, భయభక్తులు ఉంటేనో నువ్వు పరలోకానికి రావు కొర్నేలి. నేను రోజు ప్రార్థన చేశాను కదా పరలోకం వెళ్తా అంటే రావు. నేను దాన ధర్మాలు చేశాను కదా పరలోకం వస్తా అంటే వెళ్ళవు. మరి ఎలాగయ్యా నేను వెళ్ళేది? ఇదిగో సేవకుని పిలిపించు. మీ ఊరు పక్క ఊర్లోనే యొప్పి అనబడే ఊరిలో ఉన్నాడు ఆయన. ఒక వ్యక్తి ఇంట్లో దిగాడు ప్రార్థన కోసమని. ఆ ఇంటి వాళ్ళు కిందన అన్నం చేస్తుంటే మిద్దె పైన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నువ్వు ఇమీడియట్గా మనుషులను పంపించి అతన్ని పిలిపించుకో. ఇప్పటిదాకా నీ ప్రార్థన పరలోకానికి వచ్చింది, నీ దాన ధర్మాలు పరలోకానికి వచ్చాయి, నువ్వే పరలోకం రావాలంటే ఏం చేయాలనో ఆయన వచ్చి చెప్తాడు అని అన్నాడు. కొర్నేలి ఒక్క నిమిషం ఆలస్యం చేయలే ప్రియులారా. ఆ లేఖనాలను మీరు చూస్తే
తన దగ్గర ఎప్పుడు కనిపెట్టుకొని ఉండే నమ్మకస్తులను ఇద్దరిని పిలిచాడు. ఇమీడియట్గా మీరు ఎప్పేకు వెళ్ళండి, ఎప్పైన ఊరికి వెళ్ళండి. ఒక చర్మకారుని ఇంట పేతురు అనబడే సేవకుడు దిగాడట. దేవుని దర్శనం ఇలాగొచ్చింది. కొర్నేలి అనబడే ఒక గొప్ప అధికారి నేను ఇంటికి రమ్మన్నాడు, రండయ్య అని పిలవండి, ఆయన వస్తాడు అని అన్నాడు. వీళ్ళు కూడా వెళ్ళేసరికి అక్కడ పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురుకు కూడా దర్శనం వస్తుంది. పేతురుకి ఏమని దర్శనం వస్తుందంటే ఆకలేస్తుంది పేతురుకు. ఇంటి వాళ్ళేమో అన్నం అప్పుడు పోయిన పెట్టారు, అంటే అప్పుడు వంట మొదలు పెట్టారు. ఏం చేయాలి, వాళ్ళు పెట్టినప్పుడే తినాలి కదా. ఈలో ప్రార్థన చేసుకుందామని పైకి వెళ్ళాడు. ఆ మిద్దె పైన ప్రార్థన చేసుకుంటుంటే ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. అనేకమైన చతుస్పాద జంతువులు అన్నీ కూడా వస్తున్నాయి ఆయన దగ్గరికి. దేవుడు అంటున్నాడు, పేతురు చంపుకొని తినయ్యా, దీన్ని ఆకలితో ఉన్నావు కదా, చంపుకొని తిను అని అన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా నిషిద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు ప్రభువా. అంటే ఏ తినాలో ఏ తినకూడదో నాకు తెలుసు. ఆకలి వేస్తుందని సింహం గడ్డి తింటుందా? తినదు కదా. అలాగ ఆకలి వేస్తుందని ఇవి నీ వాక్యానికి విరుద్ధమైనవి తింటానా నేను తినను ప్రభువా అన్నాడు. ఈ లోపల దర్శనము యొక్క విలువ అర్థమైపోయింది. వెంటనే వచ్చి, అయ్యా పేతురయ్య గారు మీకోసం కొర్నేలి అనబడే ఆయన మనుషులను పంపించాడు, మీరు రావాలంట అని అంటే, ఓహో ఇదే దర్శన భావం అని అక్కడికి వెళ్ళాడు. కొర్నేలి యొక్క గొప్పతనం అక్కడ ఉంది ప్రియులారా. మీరు లేఖనాలలో చూస్తే కొర్నేలి ఒక్కడే కాకుండా తన ఇంటికి బంధువులందరినీ పిలిపించి పెట్టుకున్నాడు. పేతురు వచ్చేసరికి అందరినీ పిలిపించుకున్నాడు. నేను సేవా జీవితం ప్రారంభించిన తొలి దినాల్లో, దాదాపు ఇప్పుడు కాదు, 99, 98 ఆ మధ్యలో కనిగిరి అనే ఒక ప్రదేశానికి వెళ్ళాం మేము సువార్త నిమిత్తమై. అప్పుడు నేను ఇంకా పరిపూర్ణంగా సేవలోకి రాలా, పాటలు పాడుతూ దేవుని సేవలో వాడబడుతూ ఉన్నాను. ఆ ప్రాంతానికి, కనిగిరి అనబడే ఒక ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు వచ్చాడు. పాటలు పాడడానికి గాయకుడిగా వెళ్ళాను నేను. అది ఊరికి బయట ఒక 4-5 ఇళ్ళు ఉన్నాయి. అది ఒక ఫామ్ హౌస్ మాదిరి ఉంది. అంటే అంత తోట, ఆ తోటలో మామిడి చెట్లు, సపోటా చెట్లు, చీని చెట్లు, రకరకాలైన చెట్లు. దాని లోపల ఒక 4-5 ఇళ్ళు, ఒక రేకుల షెడ్డు, అవన్నీ ఉన్నాయి. ఆ షెడ్డులో, ఆ ప్రాంతంలో వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట. అది ఫ్యామిలీ కూడా ఏంటంటే రూబెన్ ఫ్యామిలీనే వాళ్ళది. వాళ్ళ అబ్బల కాలము నుంచి, వాళ్ళ తాతల కాలం, అబ్బల కాలము నుంచి వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో బాగా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ, కొంతమంది అమెరికాలో, కొంతమంది ఆస్ట్రేలియాలో, కొంతమంది హైదరాబాద్లో, కొంతమంది బెంగళూరు, ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు బంధువులు. కానీ వాళ్ళందరూ కూడా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక 150 మంది కలిసి అందరూ అక్కడికి చేరుకున్నారు. లగ్జరీస్గా బ్రతికే వాళ్ళు. కానీ అక్కడికి వచ్చి ఆ తోటలలో వేసవి కాలం సేవకులను పిలిపించి, మాలాంటి పాటలు పాడే వాళ్ళను పిలిపించి 3 దినాల సువార్త కూడికల ద్వారా దేవుని వాక్యాన్ని విని బాప్తీసాలు పొందారు. ఆ 3 రోజులు అయిపోగానే వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఏంటి తెలుసా? మరలా సంవత్సరం మనం ఎక్కడున్నా సరే ప్రపంచ దేశాల్లో మళ్ళా ఇక్కడికి రావాలి. మనం అంతవరకు మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో అక్కడ మనం స్థానిక చర్చెస్కి వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. కానీ సంవత్సరానికి ఒకసారి మనం అందరం ఇక్కడ కూడుకొని మన బంధాన్ని, బంధుత్వాన్ని మళ్ళా ఒకసారి నెమరు వేసుకుంటూ చక్కగా భోంచేసుకొని దేవుని వాక్యం ప్రొద్దున ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్, రాత్రి ఒక సెషన్, అలాగ 3 పూట్ల వాక్యము, పాటలు, భోజనాలు చేయడానికి సపరేట్గా వంట వాళ్ళని పెట్టారు. అందరూ కలిసి తింటూ ఒక పండుగ వాతావరణం. అయిపోగానే ఒక తీర్మానం తీసుకోవడం, అక్కడే తొట్టి ఉంది, బాప్తీసం తీసుకోవడం, ఒక పండుగ జరిగిందండి నా జీవితంలో. అది ఒక్కసారి చూశాను, నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఎందరో ప్రార్థనకు పిలుస్తారు, భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉంటే పిల్లలు ఉండరు, కుటుంబంలో ఒకరుంటే ఒకరు ఉండరు, ఒకడు ఉన్నా ఒకడు లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు, ఎవరికి భయము భక్తి ఉండదు. కొర్నేలిని మనం చూస్తే 10వ అధ్యాయములో తన ఇంటి బంధువులందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకున్నాడు. పేతురు ఎందుకయ్యా ఇక్కడికి పిలిపించారు, నిషిద్ధము కదా మీరు అని అంటే,
దేవుని ఆత్మ చెబుతుంది, ఏ ఒక్కడు నిషేధింపబడిన వాడు కాదు అని. అంటే కొర్నేలి హృదయములో ఏ ఆశ ఉంది అంటే, ఎలాగైనా సరే దేవుని నమ్మి రక్షించబడ్డాలనే ఆశ ఉంది కాబట్టి అతని ప్రార్థన అంగీకరించబడింది. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఎవరిలో అయితే ఒక మంచి ఆశ ఉంటుందో, ప్రభువును గూర్చిన ఆశ, సంపాదన గూర్చిన ఆశ, డబ్బును గూర్చిన ఆశ కాదు, నా ప్రభువు నాకుంటే చాలన్న ఆశ ఉంటుందో, అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు ప్రియులారా. అందుకే కొర్నేలు ప్రార్థన విని తన ఇంటి వారందరూ పేతురుతో మాట్లాడతారు, అయ్యోయా నీళ్లు ఉన్నాయి, మాకు ఆటంకం ఏమంటే అందరికీ పేతురు బాప్తీసం ఇస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని తెలుసుకోవాలనే ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉంటారో వారి ప్రార్థన వింటాడు. మన వాక్యం చూసే వాళ్ళల్లో కేవలం క్రైస్తవులు మాత్రమే లేరు ప్రియులారా, అన్యులు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు చాలామంది తల్లులు తండ్రి సమానులు, పెద్ద వయసు వాళ్ళు, బాబు యేసు ప్రభు మాటలు మేము రోజు వింటామయ్యా, యూట్యూబ్లో వింటాం. ఒక తల్లి అయితే తలుపులు వేసేసుకొని సాయంత్రం పూట అందరూ డ్యూటీ నుంచి వచ్చేసరికి 5:30, 6 అవుతుంది. 5 అయ్యేసరికి తలుపులు వేసుకుని వాక్యం వింటుంది. ఎవరైనా తలుపు శబ్దం అయితే చాలు వెంటనే టీవీ యాప్ చేసేసి తలుపు దగ్గరికి వెళ్ళిపోతుందట. ప్రతిరోజు రహస్యంగా వాక్యం వింటాను, మాకున్న నియమ నిబంధనలను బట్టి అని. అలాంటి ఆశ ఎవరిలో అయితే ఉంటుందో వారి ప్రార్థన వింటాడు ప్రియులారా. రెండవది ఎవరి ప్రార్థన వింటాడో దేవుడు తెలుసా? 32వ కీర్తనకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆమేన్. చాలు ప్రియులారా. రెండవది ఎవరి ప్రార్థన వింటాడంట దేవుడు? భక్తి కలిగిన వాళ్ళందరి ప్రార్థన వింటాడట. ఏముండాలి మనలో ప్రార్థన వినాలంటే? భక్తి ఉండాలి. ఏంటి భక్తి? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా. భక్తి అంటే ఏంటో చెప్తారు ఎవరైనా? ఎవరు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము రండి చూద్దాం భక్తి అంటే ఏంటో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 27 కూడా చదవచ్చు. 26, 27, 26 చదువుతున్నాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తీసుకుపోయి పొయ్యిలో పండేయండి. నోటికి అద్దు ఉండాలి. కొంతమంది నోరు మిషన్ కన్నా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. మిషనే కొంత అబ్బో తిప్పుతూ ఉంటారు అట్లే. ఇంకా ఆ భక్తి వ్యర్థము అని యాకోబు అన్నాడు, నేను కాదు. యాకోబు చెప్పినా నేనే టార్గెట్ ఏమో చాలా మందికి, అంత ప్రేమ నా మీద అందరికీ. కానీ దేవుడు అంటున్నాడు యాకోబు ద్వారా, ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి, న్యాయమా అన్యాయమా అనవసరం, నోరుంది మాట్లాడతాం, ఆ భక్తి వ్యర్థం ప్రియులారా. ఆ ప్రార్థన దేవుడు ఏమో నాకు తెలియదు. ఇంకా నేను తీర్పరనైతే కాదు, కానీ కీర్తన 32:6 మాత్రం అంటుంది, భక్తి కలిగిన వారందరి ప్రార్థన వింటాడంట. అయ్యా భక్తి కలిగిన వారి ప్రార్థన వింటారన్నావు కదా, భక్తి అంటే ఏంటయ్యా అని అంటే ఆయన అన్నాడు, నోటికి కళ్ళెం ఉండాలి. అంటే మాట పొదుపు ఉండాలి, నోటికి అదుపు ఉండాలి. బాగుంది కదా రైమింగ్. మాట పొదుపు ఉండాలి, నోటికి అదుపు ఉండాలి. నో ఈ మా వల్ల కాదు అని అన్నావు అనుకో, నీ భక్తి బూడిదలో పోసినా అంతే. పన్నీరు దేహాన్ని కొట్టుకుంటే సువాసన, కానీ బూడిదలో పోస్తే ఏం లాభం? ఈరోజు చాలామంది భక్తి చర్చీలలోనే, భక్తి గుడిలోనే, భక్తి ప్రార్థనలోనే ఇంటి దగ్గర నోరు తెరిచారనుకోండి, కప్ప వర్షాలు వచ్చినప్పుడే తెరుస్తుంది, బెక్కబెక్క 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 అని. ఈ కప్పకు ఎప్పుడు ఆశ పుడితే అప్పుడు తెరుచుంటాయి కొన్ని కప్పలు. ఈ ఆ కప్ప మేలో మరి. దేవుడు అంటున్నాడు, ఎవరి ప్రార్థన నేను వింటానో తెలుసా? నన్ను తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వారి ప్రార్థన వింటాను. రెండవది
నోటికి కళ్ళెము పెట్టుకొని ప్రార్థన చేసే వారి ప్రార్థన వింటాను. అవును ప్రియులారా, మనందరికీ నోరులు ఉన్నాయి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసిండాలి. అవునా? ఆలోచన చేయండి. మనకు ఆకలి వేస్తుందని ఏది పడితే తింటామా? ఏది తినగలిగినదో ఏది తినకూడనదో తెలుసుకునే కదా తింటాం మనం. పాచిపోయిన దాన్ని తినం, కులిపోయిన దాన్ని తినం, పాడైన దాన్ని తినం, దేహాన్ని పాడు చేసేదాన్ని తినం. ఆకలి ఎంతైనా సరే పాడైన దాన్ని తినం, పనికిరాని దాన్ని తినం. ప్రార్థనా పరులు పనికిరాని మాటలు మాట్లాడరు, వ్యర్థమైనవి మాట్లాడరు. నోటికి కళ్ళెం ఉంటుంది. నిజమైన భక్తి కలిగిన వారు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో మా నోరు మాది, కీర్తనల గ్రంథంలో రాయబడింది, మా నోరు మాది, మా నాలుకల మావి, మా నాలుకల చేత మేము సాధిస్తామనుకుంటారట. అలాగనుకునే వారిని గురించి 12వ కీర్తనలో అన్నాడు, మీ నాలుకలన్నీ బింకంలాడు నాడుకలన్నీ కోసి మాడికే ఉప్పు కారం అద్దుకునేట్టు అబ్బుతాడు ఏడ నరకంలో. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. సో ఎవరి ప్రార్థన వింటాడు అంటే భక్తి కలిగిన వారి ప్రార్థన. ఇంకా ఎవరి ప్రార్థన వింటాడు? సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తూ ఉన్నాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎంత బాగుందండి ఈ మాట. ఎన్ని మాటలు చదువుకున్నాం మనం. ఏ ప్రార్థన దేవునికి ఇష్టమట? యథార్థవంతుల ప్రార్థన. ఉన్నారా బైబిల్లో యథార్థవంతులు? చాలా మంది ఉన్నారు. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనానికి వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, యథార్థవంతులను బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా తిరుగుతూ ఉందట. యథార్థవంతుల ప్రార్థన వింటాడు ప్రియులారా. యోబు ఊజు దేశంలో భయభక్తులు కలిగిన వాడే కాదు, నీతి కలిగిన వాడే కాదు, ఇంకొక అద్భుతకరమైన లక్షణం కూడా ఉంది యోబు జీవితంలో. ఏంటి? యథార్థవర్తనుడు. అవును, తన బిడ్డలు చనిపోయారు, ఆస్తి అన్యాక్రాంతం అయిపోయింది. యథార్థతను వద్దనుకున్నాడు ఆయన, వదిలిపెట్టలే. మీరు 14వ అధ్యాయానికి వెళ్తే యోబు ఎంత మంచి మాట అంటాడు తెలుసా? నేను మరణమగు వరకు యథార్థతను వదిలిపెట్టను అంటాడు. అంటే నేను చచ్చిపోయేంత వరకు యథార్థతను నేను విడిచిపెట్టను అంటాడండి యోబు. స్నేహితులు వచ్చి అన్నారు, నువ్వు మంచోడు అయితే నీకెందుకు వస్తుందిరా ఈ జబ్బు? నువ్వేదో రహస్యంగా పాపం చేసావులే, అందుకే నీకు ఈ జబ్బు వచ్చింది, నీ ఆస్తి అంతా ఇదే అయిపోయింది, పిల్లలంతా చచ్చిపోయారు, ఏదో రహస్యంగా జరిగిందిలే అనంటే మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. చచ్చిపోయేంత వరకు నేను యథార్థతను వదిలేవాడను కాదు అని. ఆ యథార్థతను దేవుడు చూశాడు కాబట్టే తన జీవితంలో ఆ యథార్థవంతుడు చూటిపోటి మాటలతో పొడిచిన స్నేహితుల కొరకు యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం చేస్తామా? గుచ్చుకునేటట్టుగా ఎవడైనా మాట్లాడితే మనం చేస్తామా? ఒకవేళ పైకి చేసినట్టుగా ఉన్న అంతరంగంలో ప్రభువా వాళ్ళని ఎక్కని కాక పైకి దించు అని నువ్వు దిగిపోతా ఉంటావు. కానీ యోబు అలా కాదు. యథార్థమైన మనసుతో నా స్నేహితులు తెలియక మాట్లాడారు ప్రభువా, వాళ్ళను క్షమించు, నన్ను కనికరించు, నా స్నేహితులు బహుగా దీవించబడాలి అని ప్రార్థన చేయగానే వాళ్ళకన్నా రెట్టింపైన దీవెనలతో 2 ఆశీర్వాదం యోబు అనుభవించాడు. అది యథార్థవంతుడు తనను గుచ్చే వాళ్ళు, బాధపరిచే వాళ్ళ కొరకు కూడా ప్రేమపూర్వకమైన ప్రార్థన చేస్తాడు. అది యథార్థుని లక్షణం. మనకి ఏదైనా కొంచెం బాధ కలిగితే మనసులో ప్రభువా వాళ్ళు నన్ను బాధపడ్డారు ప్రభువా, వాళ్ళను ఏం చేయాలనో చేయి ప్రభు అంటాం. కానీ యోబు అలాగనట్లా, వాళ్ళను కూడా కాపాడు ప్రభువా, నా స్నేహితులు నశించిపోకూడదు ప్రభువా అన్నాడు. ఆ ప్రార్థన దేవునికి నచ్చింది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను.
అదే 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూసి ముగిద్దాం ప్రియులారా. 29వ వచనం, 15, 29 లేదా? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుడు అంగీకరించేవాడు. ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన. ఎవరండి నీతిమంతులు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అయితేనేమి, 4వ అధ్యాయంలో అయితేనేమి, తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని క్రీస్తు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. ఒకసారి చూడండి, ఎందుకంత ఆందోళనకరంగా మనం చూడడం అంత అవసరం లేదు కదా. చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం 25వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము. మనకు ఎంచబడి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకోసమట? మన అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి మనము నీతిమంతులము కావడము కొరకు ఆయన తీర్చబడ్డాడు. 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాం. ఎవరి ప్రార్థన అంటాడు దేవుడు? దేవుని నమ్మాలన్న ఆశ కలిగిన వారి ప్రార్థన, భక్తి కలిగి నోటికి కాపుదల పెట్టుకునే వారి ప్రార్థన, యథార్థమైన వారి ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన నా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. కాబట్టి మన జీవితాల్లో మన ప్రార్థన వినాలి అంటే ఈ లక్షణాలను అలవరుచుకుందాం. మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. తలలో ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవాటి ప్రార్థనా జీవితాన్ని నాకు మాకు దయచేసి మహిమ పొందు ప్రభువా అని ప్రభువును అడుగుదాం. పరమ తండ్రి ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎవరి ప్రార్థన మీరు వింటారో విలువైన మీ పరలోకపు సంగతుల ద్వారా మాతో మాట్లాడారు. నిజమే నాయనా, నిన్ను గురించి తెలుసుకోవాలి అని, నీకు సాక్షిగా బ్రతకాలన్న తపన కలిగిన వారి ప్రార్థన వింటా అన్నారు. భక్తి కలిగి నోటికి కాపుదల పెట్టుకునే వారి ప్రార్థన వింటా అన్నారు. నిందించి దూషించే వారి కొరకై యథార్థమైన మనస్సుతో ప్రార్థించే వారి ప్రార్థన వింటా అన్నారు. నీతి కలిగి నీ స్వరక్తములో కడగబడిన వారి ప్రార్థన వింటా అన్నారు. ఇటు స్థితి కలిగిన వారు ధన్యులుగా, అట్టి స్థితిలో ఈ వాక్యమైన బిడ్డలు ప్రకటించి దీన సేవకుడు నిలిచుండడానికి కృప చూపండి తండ్రి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పూకోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కి రాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి
ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.